ఫ్రెండ్స్, ఇవాళ పాలకూర హార్వెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా ఉంది. వెల్కమ్ టు దేవీస్ ఆర్గానిక్ గార్డెన్. నేను దేవి. రండి మనం పాలకూర హార్వెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి చాలా ఫ్రెష్గా ఉంది అండ్ ఇవి చాలా ఈజీగా గ్రో అవుతుంది ఫ్రెండ్స్. ఏ కాలంలోనైనా పెంచుకోవచ్చు. కొంచెం ఎండాకాలంలో స్లో డౌన్ అవుతుంది. స్లో డౌన్ అయినా కూడా మంచిగా ఇస్తుంది. సో సీడ్స్ వేసుకుంటే ఒక చోట ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ తీసాను ఫ్రెండ్స్, హౌ టు ట్రాన్స్ప్లాంట్ పాలకూర అని చెప్పేసి చూడండి. సో సీడ్స్ని ఒక చోట గుంపగా పెట్టుకొని వన్స్ ఒక 10 days 15 days కొంచెం 4 ఆకులు వచ్చిన తర్వాత ఒక ఇలా పాట్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు కొంచెం హెల్తీగా మంచిగా వస్తుంది. మనం మార్కెట్లో ఎంత డబ్బులు పెట్టినా కూడా మనకి ఆర్గానిక్గా దొరకకపోవచ్చు ఫ్రెండ్స్. సో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పెస్టిసైడ్స్ లేకుండా దొరుకుతుంది. ఇక్కడ గార్డెన్ నుంచి హార్వెస్ట్ చేసుకొని వెంటనే వండుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. ఆ పోషకాలు మనకి అందుతాయి. సో గిన్నెలు కూడా ఇంపార్టెంట్ అంటాం ఫ్రెండ్స్. సో కుదిరేంత వరకు ఐరన్ పాట్ లేకపోతే మడ్ పాట్లో వండుకుంటే మంచిది అని చెప్తున్నారు. అది వండే పద్ధతి కూడా ఉందంట ఈచ్ అండ్ ఎవ్రీ గిన్నెల్లో. అది కూడా నేర్చుకొని ఆ గిన్నెల్లో వండితే మనకు పోషకాలు మంచిగా అందుతాయి అన్నమాట. సో ఈ పాట్కు మూవ్ అవుదాం ఫ్రెండ్స్. ఈ పాట్లో కూడా ఈ పాట్ నుంచి కోద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. ఇంకా నెక్స్ట్ పాట్కు మూవ్ అవుదాం ఫ్రెండ్స్. ఒక 3 పాట్లో పెట్టుకున్నాను సో దట్ నాకు మంచిగా వస్తుందని చెప్పేసి. ఇందులో నేను కొంచెం వెజిటబుల్ కంపోస్ట్ మట్టిని డిక్ చేసి పెట్టాను. చూడండి ఎంత బెత్త ఆకులు వచ్చినాయి. చూడండి ఆల్మోస్ట్ ఇది 2 feet టబ్ కదా. సో 2 feetలో ఆల్మోస్ట్ 1 feetకి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ లెంత్. ప్రతి ఒక్క ఆకు మంచిగా వచ్చింది. కొంచెం ముందే కోసేయాల్సింది ఫ్రెండ్స్, కొంచెం ముదిరినట్టు అనిపిస్తుంది. కొంచెం లేట్ అయినా కూడా ముదిరిపోతుంది. సో జాగ్రత్తగా మనం కోసేయాలి. టైంకి ఆన్ టైంకు కోసేయాలన్నమాట. లేకపోతే ఆకుకూర టేస్ట్ పాడైపోతుంది. ఇంకా చాలా చోటలో చెర్రీ టొమాటో కూడా ఉంది ఫ్రెండ్స్. అది తర్వాత కోస్తాను. ఈ వీడియోలో పాలకూర మాత్రం కోస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎన్ని పాలకూర వచ్చిందనమాట. సో ఇక్కడ కూడా చాలా చెర్రీ టొమాటోస్ ఉంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు గార్డెన్లో. సో ఏం చెప్తారు మీరు? లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ చెట్టు
ఓకే, సో వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటున్నారు. ఏదో నా అంతవరకు ఏం నేర్పించాలో పిల్లలకు నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్. నీళ్ళు పోయడం, చెట్టు కొంచెం ఐడియా వాళ్ళకి వస్తుంది. సో దట్ వాళ్ళు పెద్దదైన తర్వాత మంచిగా చెట్టు పెంచుకుంటారనమాట. నేను కూడా వాళ్ళకి గుర్తుండిపోతాను అనమాట. సో thanks for watching friends. Please subscribe and like the video so that it will be shared for many people. Thank you.